మనుషులు జీవితంలో ఎప్పుడూ చింతిస్తూ ఉంటారు. జీవితంలో ఎన్ని బాధలు వచ్చాయని ఆలోచిస్తూ ఉంటారు. వారు తమ చుట్టూ చూసినప్పుడు అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు, కేవలం నా జీవితంలో మాత్రమే సమస్యలున్నాయని. కానీ అసలు అలాంటిదేమీ లేదు. ప్రతి ఒక్క వ్యక్తిలోనే కాదు, ప్రతి ప్రాణి జీవితంలోనూ సమస్య ఉంది. మనుషులు ఒక పక్షిని చూసి ఏమనుకుంటారంటే దానికి ఏ బంధనాలు లేవు, ఉండాలి చేయాలి అని ఎటువంటి చింత లేదు, దాని జీవితం ఎంత బాగుంది కదా. కానీ ఒక గాలి దుమారం వస్తే అన్నింటికంటే ముందు ఆ పక్షి యొక్క గూడే విరిగిపోతుంది. ఈ పక్షి ఏ శాఖకు వెళ్లి కూర్చున్నా పైనుండే ప్రమాదం ఏమిటంటే ఎక్కడ పైనుండి ఏదైనా పెద్ద పక్షి వచ్చి నా మీద దాడి చేస్తుందని, నా ప్రాణం తీసేస్తుందో అని. కనుక సమస్యలనేవి ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి. ఇక ఈ సమస్యలు వస్తూనే ఉంటాయి. అంటే దీని అర్థం ఇది కాదు, ఆ సమస్యలు పరిష్కరించలేము అని కాదు, వాటికి సమాధానం దొరకవని కాదు. ప్రతి ఒక్క సమస్యకు సమాధానం ఉంటుంది. ప్రశాంతమైన మనసుతో దాన్ని వెతకాల్సి ఉంటుంది. మీరు కూడా అది చేయండి. ప్రతి సమస్యను పరిష్కరిస్తూ వెళ్ళండి. మీరు పరిష్కరిస్తూ వెళ్తుంటే జీవితంలో ఆనందం వస్తూ ఉంటుంది. పరిష్కరించలేదంటే మీ జీవితం మొత్తం బాధతో గడపాల్సి వస్తుంది. మనుషులు జీవితంలో ఎప్పుడూ చింతిస్తూ ఉంటారు. జీవితంలో ఎన్ని బాధలు వచ్చాయని ఆలోచిస్తూ ఉంటారు. వారు తమ చుట్టూ చూసినప్పుడు అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు, కేవలం నా జీవితంలో మాత్రమే సమస్యలున్నాయని. కానీ అసలు అలాంటిదేమీ లేదు. ప్రతి ఒక్క వ్యక్తిలోనే కాదు, ప్రతి ప్రాణి జీవితంలోనూ సమస్య ఉంది. మనుషులు ఒక పక్షిని చూసి ఏమనుకుంటారంటే దానికి ఏ బంధనాలు లేవు, ఉండాలి చేయాలి అని ఎటువంటి చింత లేదు, దాని జీవితం ఎంత బాగుంది కదా. కానీ ఒక గాలి దుమారం వస్తే అన్నింటికంటే ముందు ఆ పక్షి యొక్క గూడే విరిగిపోతుంది. ఈ పక్షి ఏ శాఖకు వెళ్లి కూర్చున్నా పైనుండే ప్రమాదం ఏమిటంటే ఎక్కడ పైనుండి ఏదైనా పెద్ద పక్షి వచ్చి నా మీద దాడి చేస్తుందని, నా ప్రాణం తీసేస్తుందో అని. కనుక సమస్యలనేవి ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి. ఇక ఈ సమస్యలు వస్తూనే ఉంటాయి. అంటే దీని అర్థం ఇది కాదు, ఆ సమస్యలు పరిష్కరించలేము అని కాదు, వాటికి సమాధానం దొరకవని కాదు. ప్రతి ఒక్క సమస్యకు సమాధానం ఉంటుంది. ప్రశాంతమైన మనసుతో దాన్ని వెతకాల్సి ఉంటుంది. మీరు కూడా అది చేయండి. ప్రతి సమస్యను పరిష్కరిస్తూ వెళ్ళండి. మీరు పరిష్కరిస్తూ వెళ్తుంటే జీవితంలో ఆనందం వస్తూ ఉంటుంది. పరిష్కరించలేదంటే మీ జీవితం మొత్తం బాధతో గడపాల్సి వస్తుంది.